నమస్తే, నేను మీ తరుణి. కేటీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ నగరపాలక సంస్థ దుమ్ములపేటలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది. నిత్యం చెత్త తెచ్చి వాహనాలు ఇక్కడ డంప్ చేస్తున్నాయి. ఈ చెత్త వల్ల తమకు అనారోగ్యం కలుగుతుందని ఆరోపిస్తూ దుమ్ములపేట మహిళలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ చెత్త సేకరించే వాహనాలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ओके बोलो मैं आज को अपने इंडिया కల్పలో మాకు దుమ్మలపేటలో చాలా చెత్త వేసేస్తున్నారండి 2 రోజుల నుంచి. మాకైతే నిన్నైతే వాసన రావడంతో ఇంట్లో ఏదో చనిపోయింది అనుకుంటున్నాం. మాకు అసలు ఈ విషయం తెలియదు. నిన్నైతే వాంతులు విరేచనాలతో మా ఇంట్లో కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతున్నాం అండి. మేము అనుకున్నది అయితే ఇంట్లో ఏదో చనిపోయిందని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ చెత్తలు అనే విషయం మాకు కూడా తెలియదు. ఈ రోజు అయితే వచ్చే లారీలను చూసి మేము ఆపడం జరిగింది. కంపల్సరీ ఈ క్షణమే మాకు చెత్త వేయడానికి వీలు లేదు. ఈ క్షణమే మాకు పరిష్కారం కావాలి. ఏం చేస్తారో గవర్నమెంట్ ఏం చేస్తుందో చేయండి. సార్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా దుమ్ములపేట రాజీవ్ గృహ నుండి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ పక్కనే ఉన్న ఎన్సిఎస్ ఆయిల్ ట్యాంక్ పక్కనే రవీంద్ర గోడం పక్కన ఉన్న ఒక ఖాళీ సైట్లో గతంలో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన స్థలం అంటే అది. అప్పుడు ఉన్న గవర్నమెంట్ దాన్ని పవర్ సబ్ స్టేషన్ కట్టాలని ఆలోచన చేశారు. అది గవర్నమెంట్ మారడం వల్ల ఇప్పుడు ఖాళీగా ఉంది. దాంట్లో రీసెంట్గా 2 రోజుల నుంచి డంప్ యార్డ్ కింద దాన్ని మలిచేసి మొత్తం కాకినాడ సర్వంట్ ఏరియాలో ఉన్న వెహికల్స్ అన్ని ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడ రాజు కృప జనం ఇక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నామంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ చేస్తారటండి. అది ఒక గవర్నమెంట్ ల్యాండ్. ఈ చెత్త అంతా వేసి ఆ చెత్త ఇప్పుడు ఎక్కడో ఉన్న యార్డ్ తెచ్చి ఇక్కడ వేస్తాము అనే ఉద్దేశంలో ఇక్కడ వాసన 2 రోజుల నుంచి జరుగుతుందండి. 2 రోజుల నుంచి ఇక్కడ చెత్త వేయడం జరుగుతుందండి. అయితే మేము గమనించలేదు. ప్రజలందరూ ఏంటి స్మెల్ అనేది చెప్పేసి అని అన్నారు. నిన్న ఈవినింగ్ అందరూ మేము బయట కూర్చుండగా ఏంటి మనిషి చచ్చిపోయిన వాసనలా వస్తుంది ఏంటని అనగా ఇక్కడ డంపింగ్ యార్డ్ చెత్త అంతా వెళ్ళి మా ఎదర వేయడం జరుగుతుందండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళు ఏమన్నా చేసుకోమండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకో ఆఫీస్ కట్టుకోమనండి, లేకపోతే వాళ్ళ ఇల్లులు కట్టుకోమనండి. అంతేగాని మాకు ఇక్కడ చెత్త వేయడం ఏంటండి? ఇక్కడ చెత్త వేయడం ఏంటి? ఇక్కడ ప్రజలు ఉండాలా చావాలా?